హుజూర్ నగర్ నియోజకవర్గం నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి చాలా మంది ముఖ్యులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు గాంధీభవన్ మెట్ల మీద చేరిన వాళ్ళు కొంతమంది, మరి ఇంకొన్ని వందల మంది ప్రయాణంలో ఉన్నారు. చాలా దూరం కాబట్టి టైంకి చేరుకోలేకపోయారు. వాళ్ళని సాయంత్రం రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత చేర్చుకోవడం జరుగుతుంది. శ్రీకాంతాచారి అనే యువకుడు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన విషయం యావత్ తెలంగాణ యువతకి తెలిసిన విషయం. వారి తల్లి గారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చెందిన శంకరమ్మ గారు. వారు సుదీర్ఘకాలం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, నేను స్వాగతం పలుకుతున్నాం. దీని కొంత బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు 2 వారాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మరి పార్టీ బలపడాలి, అన్ని విధాలుగా పార్టీ బలపడే చర్యలు, కొత్తగా రాజకీయాల్లో వచ్చేవాళ్ళని ప్రోత్సహించి కాంగ్రెస్ లోకి చేర్చుకోవాలి, ఇతర పార్టీలో విసిగెత్తి కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి ముందుకు వస్తూ చేర్చుకోవాలి అని కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శకాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో కాంగ్రెస్ పార్టీలో వందల వేల సంఖ్యలో ఇతర పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం చేరుతున్నారు. శంకరమ్మ గారు నా మీదనే పోటీ చేశారు. అయినా సరే ఎప్పుడు కూడా మేము పరస్పర గౌరవభావంతో ముందుకు పోయిన విషయం అందరికీ, స్థానికులు కూడా అందరికీ కూడా తెలుసు. వారి కుటుంబం చేసిన త్యాగం, బలిదానం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీలో సరి అయిన గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చెందిన సామాజిక వర్గం చెందిన నేత కాంగ్రెస్ పార్టీలో వెనుకబడ్డ తరగతుల వారికి, బీసీలకి, అతి వెనుకబడ్డ తరగతుల వాళ్ళకి మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎంపీపీ, ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్లు, మరి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ సుమారు ఖాళీ అయి మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరడం, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మంచి కోరుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోరుతూ వారు చేరారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నాను. వీరు కాకుండా ఇంకా కొంతమంది ముఖ్యులు ఇంకా దారిలో ఉన్నారు. వారిని బహుశా నేను రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత ఇంటికాడ తెచ్చుకుంటాను. మిత్రులారా, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఈ ఎన్నికల సందర్భంగా మీకు తెలియాలి. బీజేపీ, బీఆర్ఎస్ కేవలం అబద్ధాల ప్రచారంతోనే తెలంగాణ ప్రజలని మరోసారి మోసం చేసి
గెలవాలని చూస్తున్న ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు, ఎందరో మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర మంత్రులు వచ్చి తెలంగాణకి ఎవరూ ఏమీ చేయలేదు. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదా మరచి దిగజారి మాట్లాడుతున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. అసలు మీ బేసిక్ ఇంటెన్షన్, మీ బేసిక్ ఎజెండా బీజేపీ ఆర్ఎస్ఎస్ కి రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది అనేక సందర్భాల్లో అనేక మార్లు మీరు మాట్లాడున్నారు. మీరు అది మర్చిపోయి, అది జనం మర్చిపోయి అనుకుంటున్నారు. ఏదేదో జనాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదే 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. 4% ముస్లిం రిజర్వేషన్ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్న విషయం కూడా వాళ్ళు గమనించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిన మోదీ గారు, ఏపీ రిజర్వేషన్ యాక్ట్ లో ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిండ్రా, బయారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టిండ్రా, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండ్రా, ఐటీఐఆర్ రద్దు చేసిండ్రు. ఏమీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇంకేం మాట్లాడలేక ఒకటేమో మతపరమైన మాటలు, రెండోదేమో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన పూర్తిగా ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో అది ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం. అదేవిధంగా దేశంలో ఉన్న ఎక్కువ శాతం ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, పవర్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ అదానికి అప్పనంగా అప్పజెప్పిన నరేంద్ర మోదీ మాకేదో లింక్ ఉన్నట్టు చేయడం ఇంతకంటే దుర్మార్గపు విషయం మరొకటి లేదు. రాహుల్ గాంధీ గారు అద్భుతంగా స్పందించారు నిన్న మోదీ గారి ఆరోపణకి. మరి మీ దగ్గర ఈడీ ఉంది, మీ దగ్గర సిబిఐ ఉంది, మీ దగ్గర ఐటీ ఉంది, మరి వాళ్ళు ఏదో చేసినట్టు మీరు వాళ్ళ మీద పంపించి ఏమైనా ఆధారం ఉంటే దూరాన్ని మాట్లాడాలి మోదీ గారు అని చెప్పడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి స్పష్టంగా సర్వేలు వెల్లడిస్తున్న ఈ సమయంలో మోదీ గారు వారి మంత్రులు అందరూ కూడా కొద్దిగా నర్వస్ అయిపోయి, యాంగ్షియస్ అయిపోయి, భయపడిపోయి ఏదేదో మాట్లాడుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకు తెలుసు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, మేము విక్రమార్క గారు, క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒక మంచి టీం వర్క్ తో 11 మందిని ముందుకెళ్తూ అందరం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఇష్యూ వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల సమస్యల్ని మేము అటెండ్ అయ్యి పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇచ్చిన మాట అనేక విషయాల్లో నిలబెట్టుకున్నాం. తదిమై ఎన్నికల తర్వాత నిలబెట్టుకుంటాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇరిగేషన్ సెక్టర్ లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి నాశనం పెట్టించిండు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగానికి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే.
సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి 7,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే, ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసి వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పవర్ సెక్టర్ లో ఏదో చేసినట్టుగా ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణలో పవర్ సెక్టర్ చాలా సమర్థవంతంగా నడవబడుతుంది. ఎక్కడా 1 నిమిషం కరెంటు కట్ కావడం లేదు. ఇండ్లకు కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ గతం కంటే మెరుగ్గా పవర్ సప్లై జరుగుతుంది. ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతారు. లాస్ట్ ఇయర్ ఇదే తారీఖున అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మా ప్రభుత్వం రెండింతలు అదే తారీఖున 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినాము. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న డ్యామేజ్ అయిన పంటకి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చిన ధాన్యానికి అన్ని విధాలుగా రైతులని ప్రభుత్వం ఆదుకుంటది. మేము ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించబోతున్నాం. మాకు 13 స్థానాలు గెలవడం ఖాయం. మరో 3 స్థానాల్లో బీజేపీతో పోటీ ఉంది, 1 స్థానంలో ఎంఐఎంతో పోటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లు రానున్నాయి. ఇది స్పష్టంగా అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. 5 ఏళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఇచ్చి రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి, బీసీలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి 10 ఏళ్ల పాటు వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాము. ఎన్నికలు కాగానే అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తాము. ఇల్లు కట్టే స్కీమ్ కూడా మొదలు పెట్టినాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే స్కీమ్ కూడా ఎన్నికల ముందే లాంచ్ చేసినాం. ఎన్నికల తర్వాత వేగవంతంగా ముందుకు పోతాము. నిరంతరం ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. అందుబాటులో ఉన్నారు అందరూ. ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం. ఉదాహరణకి నిన్నగాక మొన్న అకాల వర్షాలు వస్తే, హైదరాబాద్ లో అకాల వర్షాలు వస్తే వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే అక్కడి నుంచి స్పందించి అధికారులు అలర్ట్ చేసి తగిన రిలీఫ్ మెజర్ తీసుకున్నారు. నేను ఎక్కడో ఉంటే ఆ రాత్రి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఎక్కడున్న ధాన్యం కూడా తడిస్తే ఎంఎస్పీకి ధర కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినాము. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఇక్కడ పంట నష్టం జరిగినా ఆ కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చీఫ్ మినిస్టర్ గాని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని, క్యాబినెట్ మంత్రులందరూ కూడా 11 మంది మంచి ఒక క్రికెట్ టీం లాగా, ఒక ఛాంపియన్షిప్ విన్నింగ్ టీం లాగా మరి ముందుకు పోతున్న విషయం నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చేరిన వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు గౌరవనీయులు శంకరమ్మ గారిని 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చూసి కాంగ్రెస్ పార్టీలో జైలు కావడం, హుజూర్నగర్ కాన్ఫరెన్స్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జైలు కావడం, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు. అప్పుడు పనిచేసిన వాళ్ళు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మనందరూ కూడా
కాంగ్రెస్ జైలు కావడం జరిగింది. నేను కూడా వాళ్ళ సోనియమ్మ గారు ఎంతో మంది శ్రీకాంత్ కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గారు చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మేము కూడా మా అమరవీరుల కుటుంబాలు కానీ మేము కానీ సోనియమ్మ గారి రుణం తీసుకోవాలంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు కూడా సోనియమ్మ గారు రుణం తీసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో మంది సుఖ సంతోషాలు ఉంటున్నారంటే ఇవాళ సోనియమ్మ గారి పుణ్యమి. ఆమె తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుంటే ఎక్కడేసిన కుక్కలు ఎక్కడ ఉండేది. అందులో 1000 మంది అమరవీరులు అయ్యారు. అమరవీరులు చూస్తే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి అమరవీరుల కుటుంబాల తరఫున మేము రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మేము కూడా మద్దతు ఇస్తాం, ఓటేస్తాం, ఎంపీలు కూడా గెలవాలని కోరుకుంటున్నాం. శంకరమ్మ గారికి తగిన గుర్తింపు, గౌరవం, మర్యాద, స్థానం కల్పిస్తామని చెప్పి మన విషయాలు ప్రశ్న చెప్పనవసరం. ఇంకేం విషయాలు అక్కడ 10 ఏళ్ల పాటు మీకు సరే ఈ క్వశ్చన్ అయిపోయిందమ్మా, డోంట్ ఇన్సిస్ట్. ఓకే, ఇంకేం విషయాలు చెప్పండి. ఎట్లుంది సార్ అంటే మీ ఏరియాలో ప్రచారం ఎట్లా సాగుతుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి #1 మెజారిటీ, దేశంలోనే అతి పెద్ద మెజారిటీ వచ్చే స్థానాల్లో ఒకటి. భువనగిరి వస్తుందా సార్ మెజారిటీ? భువనగిరి పార్లమెంట్ తప్పనిసరిగా గెలవబోతున్నాము. అంటే భువనగిరి సౌత్ ఇండియాలో అత్యధిక మెజార్టీ అని కోమన్ రెడ్డి బ్రదర్స్ అంటున్నారు. వాళ్ళకు కూడా మా బెస్ట్ విషెస్. భువనగిరి వచ్చిన పర్వాలేదు, 4 విషయాలు మనసు. బీజేపీతో పోటీ ఉన్న స్థానాలు ఏవి సార్? ఆయన మీకు చెప్పలేదు. కాంగ్రెస్ లక్ష్యం సార్. అంటే 14% నేనేమన్నా 13 మేము గెలుస్తాం ఖచ్చితంగా. 3 బీజేపీతో పోటీలో ఉన్నాయి, ఒకటి ఎంఐఎంతో పోటీలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ 0 అని చెప్తాను. ఆయన చెప్పిన పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రాగం బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఇదే స్లోగన్ ఇప్పుడు కేటీఆర్ కూడా తీసుకున్నారు. అంటే ఎట్లా కూడా సార్ దీన్ని? అంటే అందరికి తెలుసు బీజేపీ ఆర్ఎస్ఎస్ బేసిక్ ఆలోచనలో చాలా సార్లు గతంలో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వ్యవస్థ మారుస్తామని చెప్పి అనేక సందర్భాల్లో అన్నారు. ఆ విషయం మీదనే ఇప్పుడు ఆ విషయంలోనే అందరినీ ప్రజలకు తెలవాలని చెప్పి బీజేపీ అధికారులు వస్తే రాజ్యాంగం మారుస్తారు, బీజేపీ అధికారులు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు, బీజేపీ అధికారులు వస్తే పార్లమెంటరీ డెమోక్రసీని తొక్కేస్తారు. ఆల్రెడీ నేను ఎంపీగా 5 ఏళ్ళు చూసిన పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంటరీ వ్యవస్థ కానీ, మీడియా కానీ, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ అన్ని వ్యవస్థలని బీజేపీ డ్యామేజ్ చేసింది. మళ్ళోసారి వస్తే మాత్రం భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, మీ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. దానికి తగిన విధంగా ప్రభుత్వము ఇక్కడున్న పోలీస్ శాఖ స్పందిస్తారు. 5 మాసాలనే కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2 అని చెప్పి టీఆర్ఎస్ ఎందుకు తర్వాత ఏది వ్యతిరేకత వచ్చినందుకే లాస్ట్ మూమెంట్ మీరు ఏది రైతు బంధు పెట్టారు. లాస్ట్ మినిట్ ఏంటంటే మీరు రైతు బంధు ఎప్పుడు వేయాలో అప్పుడు వేసినాము. అయితే అది హైలైట్ కాదు బాబు. బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేసి ఆపించింది, మీరు అది హైలైట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్. మీరు అది వినాలి. మేము వేయకుంటేనేమో వేయలేదు పోతున్నారు, వేస్తేనేమో మావలేషన్ పోతున్నారు, మళ్ళీ ఆపించి వీళ్ళే ఆపించి మళ్ళా అంటే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కుట్రపూరిత రాజకీయాలు వెన్నెతో పుట్టిన విద్య. కానీ ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు, మేము రైతు బంధు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా ఆపినది. ఓకే, మీరందరూ హ్యాపీగా ఉంది కదా? శంకరమ్మ గారు మంచి కవరేజ్ ఇవ్వాలి, మీ అందరికీ నా విజ్ఞప్తి. ఒక విషయం అండి, ఎల్బీనగర్ చౌరస్తాలోనే బాబు శ్రీకాంతాచారి చనిపోయాడు. ఆ స్టేషన్ కు మెట్రో స్టేషన్ కు శ్రీకాంతాచారి మెట్రో స్టేషన్ పెడితే బాగుండే. ఎందుకంటే వాసవి అని పెట్టారు. మీరు సజెషన్ ఇవ్వండి అమ్మా.
ఇప్పుడు ఈ రోజుగా శంకరరావు గారు చేరిండ్రు. మీ సజెషన్ ఇవ్వండి, తప్పనిసరిగా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో పరిశీలన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ మేడం మేడం హలో 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 आवाज नहीं आ रहा है